రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందును గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు మరి అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, సంఘంలో మరి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించి ఉంటాడు కదండి. మనకు కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించి ఉంటాడు. వాటిని మనం సక్రమంగా చేయాలని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేయబడుతుంది. మరి దేవుడు స్వరక్తమిచ్చి మనలందరినీ కూడా సంపాదించాడు. ఈ విషయం మనందరికీ చాలా బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు నరుడిగా ఈ లోకానికి వచ్చి, మనిషి కుమారుడిగా వచ్చి, మరి మన పాపముల నిమిత్తం ఆయన తన యొక్క ప్రాణమును సిలువ పైన పెట్టి, ఆ యొక్క అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము చేత మనల్ని శుద్ధీకరించి మనల్ని ఈరోజు నీతిమంతులుగా మార్చాడు, పాపరహితులుగా మార్చాడు. మరి ఇప్పుడు మనము పాపం లేనిటువంటి వారముగా మరి ఆయన అంగీకరిస్తే పాపం లేనిటువంటి వారముగా ఉంటున్నాం. మరి ఈరోజు మనము మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి మనం ఒక సంఘములో ఎదుగుతున్నటువంటి వారం. ఆ సంఘముకి శిరస్సు క్రీస్తు ఉన్నాడు. మరి ఆ శిరస్సు చెప్పినటువంటి మాట మనం వినాలి కదా. వినకపోతే ఏమవుతుంది అంటే, మరి ఈ యొక్క సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి మిగతా వారు పాడైపోతూ ఉంటారు, లేదా సంఘము పాడైపోతూ ఉంటుంది కదండి. మరి మన యొక్క శరీరమును మనం తీసుకుంటే శిరస్సు అనగా తలలోంచి వచ్చేటువంటి ఆలోచనలు, లేదా ఆలోచనలు ఆ బ్రెయిన్లోంచి సరిగ్గా రాలేదనుకోండి, లేదంటే అవి వచ్చినటువంటి ఆలోచనలు మనం మన చెయ్యి పట్టించుకోలేదనుకోండి, నువ్వు ఈ పని చెయ్యి అన్నప్పుడు ఏమవుతుంది? కాళ్ళు నేను నడవను అందనుకోండి, ఏమవుతుంది కదా. మరి అదేవిధంగా దేవుని యొక్క సంఘములో మనకు కొన్ని బాధ్యతలు అప్పగించుంటారు కదా గాడ్. ఆ యొక్క బాధ్యతలు ఏవైతున్నాయో అవి మనం సక్రమంగా చేసేటువంటి వారము ఉండాలి. మనకు అప్పగించినటువంటి పనులను మనము చాలా కృతజ్ఞతతో, మనం చాలా బాధ్యతతో వాటిని జరిగించాలి. అది పాటల, వాక్యమా, లేదంటే వాయిద్యాలు వాయించడమా, ప్రార్థించడమా, మొర్ర పెట్టడమా, విజ్ఞాపనల, సంఘ పెద్దల, ఏదైతే దేవుడు మనకి ఏది ఇస్తే దాని కొరకు మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము చాలా మెలకువ కలిగి ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూ, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ, సంఘాన్ని కూడా మనము దేవుని తట్టు నడిపించేటువంటి వారంగా మనం ఉండాలి. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంటేనే ఆ కార్యములను చేయగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుకుని ఎల్లప్పుడూ కూడా దేవునిలో బలంగా వాడబడుతూ అనేకులకు మాదిరిగా ఉండాలనేటువంటిది దేవుని ఆశ. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు ప్రభా. నిజమే నీ సంఘంలో అయ్యా తండ్రి అనేక పాత్రలుగా ప్రభా మేము అందరం కూడా వాడబడుటకును మాకును సహాయం దయచేయమని, మా అందరినీ కూడా మీరే నడిపించమని, నువ్వు నా తండ్రి నాయన మాకు నాయన కృపను దయను దయచేయమని ప్రభా వేడుకుంటూ, మీకు ప్రార్థనలు నాయన దయచేసి ప్రభా నా ప్రవేశ మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి అన్న. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.